ఉంటుంది. విశాఖపట్నంలో పుట్టింది ఈ సామెత. ఏంటో తెలుసా? అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లోనే శని ఉందట. అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లోనే శని ఉందట. అన్నీ బాగుండడం ఏంటి, అల్లుడి నోట్లో శని ఉండడం ఏంటి అనుకునేరు. మన ఆంధ్ర యూనివర్సిటీలో సామెతలు అలా పుట్టైన పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఉంటుంది, కొత్తల్లుడు వచ్చాడనట, ఎవండి అత్తమ్మ 127 వంటకాలు చేసిందట. ఎవరికి కెట్టాడో ఏం పాడో 127 వంటకాలు చేసి పెట్టిందట కొత్తల్లుడు గారు వచ్చారని. మొత్తానికి అల్లుడు గారికి పీట వేసి ప్లేట్ పెట్టి, అల్లుడు గారు చేయి కడుక్కొని రండి భోజనం చేద్దురంటే, ఆవండి అల్లుడు వచ్చి ఎవడ ప్లేటు దగ్గర చూసి, అత్తమ్మ కొంచెం మజ్జిగన్నం పెట్టన్నట్టు. మజ్జిగన్నం ఏంటమ్మ అల్లుడు గారు, మీరు కొత్తల్లుడని మీరు తింటారని 127 వంటకాలు చేశాను అల్లుడు గారు అని అంటే, ఏమి లేదు అత్తగారు, నోరు పూసిపోయింది, ఈ కారాలు తింటే నోరు మండిపోద్ది అత్తగారు, మజ్జిగన్నం చాలా అత్తగారు అన్నాడట. అప్పుడు అత్తమ్మ అందట, అన్నీ బాగున్నాయి కానీ చెప్పండి అల్లుడి నోట్లో, అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లో ఏముంది, శని. అలాగా ఇతగాడు 7 విషయాల్లో చాలా బాగున్నాడు కానీ అవసరమైన విషయం దగ్గరకు వచ్చేసరికి చూడండి ప్రియులారా, తన ముందు నిత్య జీవమైన, తన ముందు పరలోక రాజ్యమైన యేసు తన ముందు ఉంటే ఆయన్ని సంపాదించుకోవడానికి, తన కలిగినది అమ్మడానికి మనసు లేదు. ఇప్పుడు వివరిస్తాను, ముగించేద్దాం రండి చూడండి. ఇప్పుడు కౌలు రైతుకు ఇప్పుడు తన ఇంటి దగ్గర ఉన్న సమస్తము విలువైనవా, తన ముందున్న పొలం విలువైనది అయ్యిందా చెప్పండి? పొలం విలువైనది అయింది. ఇప్పుడు ధనవంతుడు అధికారి 7 విషయాల్లో భలే బాగా కనబడిన వానికి యేసుప్రభు విలువైన వాడైనాడా, తన వెనకున్న ఆస్తి విలువైనది అయిందా చెప్పండి? ఏంటమ్మా? కౌలు రైతుకేమో పొలం విలువైనది అయ్యింది, ఇతగాడికేమో తన ఆస్తి విలువైనదిగా ఇచ్చాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటనంటే, నిన్ను ఈ స్థలమునకు తీసుకుని వచ్చి తన మాటలు వినిపిస్తున్న యేసుప్రభు నీకెంత విలువైన వాడు, ఆయనకు నువ్వు ఇచ్చే విలువెంత? ప్రభునందు ప్రియమైన స్నేహితులారా చెప్తాను వినండి. ఆయనకు నువ్వు ఇచ్చే విలువ ఎంతనంటే, ఆ పేద విధవరాలను చూడండి, అడుగుదాం, అమ్మా నువ్వు పేద విధవరాలవి, వచ్చి నువ్వు కానుకలు వేస్తున్నావా 2 కాసులు, యేసు నీకెంత అవుతాడనంటే, నా జీవనమంతా ఆయనేనండి, ఎంతకంటే ఎక్కువ లేదు, ఉంటే ఏదో ఎద్దును కానీ నా జీవనం ఇదే, మొత్తం వేసేసాను, యేసు నాకు నా జీవనమంతా విలువైన వాడు. పౌలన్నా యేసయ్య నీకెంత విలువైన వాడనంటే, ఆయన నాకు అప్పగించిన కృపా సువార్తన గురించి నా పరుగును తుదముట్టించవలనని నా ప్రాణమును నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. అపోస్తల కార్యం